హాయ్ నేను సతీష్. ఈ వీడియో చేసే సమయానికి మన న్యూస్ బౌల్లో ఒక పోస్ట్ పెడితే, ఒపీనియన్ పోల్ పెడితే అందులో 34,000 వరకు ఓట్లు వేశారు. అందులో డీమోన్ పవన్ కేశవ్ 16%, అట్లాగే సంజనాకి 16%, ఈక్వల్గా వాళ్ళిద్దరికి జరుగుతూ ఉంది, నువ్వో నేనన్న మాదిరిగా. అట్లాగే దివ్య ఒక 7%, ఇక కళ్యాణ్ భరణి ఎమ్మెల్యేల కోసం 62% ఓటింగ్ అయితే జరిగింది. మీరు కూడా అందులో ఓటు వేయండి, కామెంట్ పెట్టండి, అట్లాగే ఆ లింక్ కూడా షేర్ చేయండి. ఓవరాల్గా ఈ 6గురిలో ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారు, మీ ఓటు ఎవరికి, మీ సపోర్ట్ ఎవరికి కూడా కామెంట్ అయితే పెట్టండి. ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లు ఈ ఫ్యామిలీ వీక్ సంబంధించి భరణి తనూజ దివ్యకు సంబంధించి ఒక రచ్చ జరిగింది, దాని గురించి అప్డేట్ అయితే వీడియో పెట్టా. ఆ వీడియో మిస్ కాకుండా చూడని వాళ్ళు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇవాళ చూడబోతున్నాం. అట్లాగే ఫ్యామిలీ వీక్ మెయిన్ ఇంపార్టెంట్, కాస్త పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ ఎవరు ఇవ్వగలిగిన గేమ్ అయితే చేంజ్ అవుతుంది. సో దానికి సంబంధించి అంత ఇంపార్టెంట్ ఫ్యామిలీ వీక్లో ఈ టైం బ్యారియర్స్ పెట్టేసి, అడ్డంకులు పెట్టేసి, టైం లిమిట్ పెట్టేసి బిగ్ బాసే గేమ్ చేంజ్ చేస్తున్నాడు. రణరంగం ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నాడు. మరి ఇలా దిగుతాడు అనుకోలే, అందరినీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చుంటే బాగుండేది. సో మొత్తానికి ఆ ఉన్నదాట్లోనే వాళ్ళ కాస్త కోస్త టైంలోనే వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ అయితే వినియోగించుకోవాలి. దాని ద్వారా వాళ్ళ కోసం పరితపించేది. కానీ ఇది అంతా కూడా కంప్లీట్గా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది ఈ వారం. పర్టికులర్గా నామినేషన్ విషయంలో కూడా డేంజర్ జోన్లో ఉండే వాళ్ళకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే టైటిల్ రేస్లో ఉండే వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఒక 1 అవర్ 2 అవర్స్ కంప్లీట్గా ఈక్వల్గా అందరికీ అర్ధగంట ఇవ్వని, అందరికీ గంట ఇవ్వని, అందరికీ 2 గంటలు ఇవ్వని, ఈక్వల్గా ఇచ్చుంటే మంచిది. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటని ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి, సరేనా? అట్లాగే ఇక మెయిన్ ఏంటి, ఈ ఫ్యామిలీ వీక్ ఎమోషన్స్ అయితే ఖచ్చితంగా పీక్స్కి వెళ్తే సంజనాకి 0 పెట్టినారు కనుక ఆవిడని ఇప్పుడు మళ్ళీ అందరిని అడగాలని చెప్పంటే ఇమాన్యుయల్ అడిగితే ఆయన ఒక 15 మినిట్స్ ఇస్తానన్నాడు. మిగతా వాళ్ళకి కళ్యాణ్కి సంబంధించి భరణికి కూడా 15 నిమిషాలు ఉన్నాయంటే భరణి అయితే 5 నిమిషాలు చాలు అని అడిగినా సరే, లేదు మొత్తం అన్నా తీసుకుంటే పర్వాలేదు, నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చాను కదంటే భరణికి కూడా గ్రాఫ్ పెరుగుద్ది. ఎంతకు పని వెళ్ళొచ్చిన, ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చి కూడా 4 వారాలు అయిపోయిందేమో, 4 వారాల 3 వారాలు అవుతుంది. బట్ ఆయనకి కూడా మళ్ళీ ఏం జరుగుతుందో, వచ్చాక మళ్ళీ రైట్ ట్రాక్లో ఆడుతున్నా, రాంగ్ అవుతున్నాయి, మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలని ఆయనకి ఉంటుంది కదా. కానీ తీసుకోండి అని చెప్పడం అయితే నిజంగా ఆయనకు కూడా గ్రాఫ్ పెరుగుద్ది, సింపతి వర్కౌట్ అయితే. అయ్యో పాపం ఒకసారి వెళ్ళి వచ్చినట్టు ఎప్పుడు అయిపోయి 2 వారాలు అయిన తర్వాత మళ్ళీ గేమ్ చేంజ్ అయిందా, ఎట్లా ఆడుతున్నామని తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో అతడికి ప్లస్ పాయింట్ అయితే అట్లా సంజనాకు కూడా అవుద్ది. ఇక దివ్య వాళ్ళ అమ్మగారు రావడం వల్ల ఫన్నీగా అందరితో మాట్లాడుతూ సరదాగా ఇచ్చేస్తే, దివ్య డ్రీమ్ కూడా ఏంటి, ఎలా అయినా మా అమ్మగారిని హౌస్లోకి తీసుకురావాలి. సీజన్ 1 నుంచి ఆవిడ పెద్ద ఫ్యాన్ ఈ షోకి. ఆవిడ వస్తే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా, టైటిల్ కంటే మా అమ్మగారిని ఇంట్లోకి తీసుకురావాలనేది కోరిక. సో ఆవిడ కూడా వచ్చి మంచి అందరితో సరదాగా ఉంటూ మంచి ఫీడ్బ్యాక్ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరి లెక్క కామెడీ వేలో చెప్పి అదంతా చేస్తుంది. ఆవిడ వల్ల దివ్య ప్లస్ పాయింట్. కానీ దివ్య చేసుకున్న పెంట గోల వల్ల మైనస్ అవుద్ది. అది ఏంటనేది ఆవిడ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేటప్పుడు ఎందుకు ఇలా చెడగొట్టుకుంటుందని మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పటికే బాటమ్ 2లో ఈ వీక్ ఓటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఉండే సంజన అండ్ దివ్యలో 1% అట్లా ఉంటే అలా డే బై డే పెరిగిపోతే 2-3% గ్యాప్ వచ్చేసింది. ఇంకా ఈ ఫ్యామిలీ వీక్తో సింపతి బాగా వర్కౌట్ అయ్యి సంజన గ్రాఫ్ పెంచుకుంటూ పోయి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంటే దివ్య తన గొయ్యి తను దవ్వుకుంటే ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తనూజ భరణి ఈ దివ్య గోలతో ఆవిడే చేసుకుంటుంది. సరే ఓవరాల్గా ఓటింగ్ పరంగా ఫస్ట్ ఎవరు ఉన్నారంటే కళ్యాణ్ ఉన్నాడు. ఒక 30 నుంచి 31% ఓటింగ్ జరుగుతుంది. ఇవాళ వాళ్ళ అమ్మగారు వస్తున్నారు. ఫుల్ ఎమోషన్లో ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మొన్న చైల్డ్హుడ్ ఫొటోస్ అవన్నీ చూపించేటప్పుడు కూడా చిన్నప్పుడు బిజినెస్ దెబ్బతిన్నాం, మా నాన్న అమ్మ తీసుకెళ్ళి అత్తగారింట్లో పెట్టడం, అత్తగారి తర్వాత హాస్టల్లోకి మార్చడం, అందరూ ఎదురు చూస్తుంటే ఫోన్ నాకు వస్తుందని నేను ఎదురు చూడడం, కానీ ఫోన్ వచ్చేది కాదు. అది నిజంగా చాలా బాధాకరం. ఆ పసి హృదయాలకి, ఆ పసితనంలో పేరెంట్స్ ఫోన్ కాల్ కోసం చాలామందికి, ఇది హాస్టల్లో ఉండే వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ఆ పెయిన్ వర్ణనాతీతం. ఎంత బాధగా ఉంటుంది అంత ఉంటుంది. అవన్నీ ఆయన చెప్పడం బాగా ఎమోషన్ అవ్వడం, ఒక తల్లిదండ్రులు అంటే, ఎందుకంటే అంతకుముందు అతని మీద నెగిటివిటీ ట్రోలింగ్ జరిగింది. అందరూ పేరెంట్స్ కోసం ఎదురు చేస్తే ఇతడేంటి పేరెంట్స్ వద్దా అంటున్నాడంటే, అతను ఓపెన్గా చెప్పాడు, నాకు అలాంటి పెయిన్ ఫుల్ లైఫ్ వచ్చింది, సో నాకు ఇప్పుడు అంత పెద్దగా బాండింగ్ ఎమోషన్ అంత ఇది కాదులే అని మాదిరిగా చెప్పాడు. ఎనీవే అదంతా కలిపి ఇప్పుడు ఆయన కూడా ఒక సింపతి వస్తుంది. చిన్నప్పుడు పాపం తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదా, దూరం అయిపోయాడా, అందువల్ల అతను మన గుండెల్లో ఆ బాధ గూడు కట్టుకుపోయింది అనేది అంతా. ఈవేళ వాళ్ళ అమ్మగారు వచ్చాక ఫుల్ ఓపెన్ అవుతాడు, ఆ ఎమోషన్ అయితే ఉంటుందంట, అతనికి కూడా వర్కౌట్ అవుతుంది. అట్లాగే తనూజ వాళ్ళ అమ్మగారికి అయితే చేరపెట్టడం అయితే జరిగిద్దంట. ఆ వీడియో కూడా ఎప్పటికీ అప్లోడ్ చేస్తే చూడండి. అట్లాగే ఇమాన్యుయల్, ఇతనికి కూడా 24 నుంచి మరొక 1% పెరిగింది, 25% వరకు జరగబోతుంది. ఇతడు మళ్ళీ సంజన కోసం అతడికి వచ్చిందే 45 మినిట్స్లో 15 నిమిషాలు సాక్రిఫైస్ చేశాడు. ఖచ్చితంగా గ్రాఫ్ పెరుగుద్ది. అట్లాగే ఇతని కోసం వాళ్ళ అమ్మగారు కాదంట, నాకున్న అప్డేట్ ప్రకారం గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ అనే అమ్మాయి ఎవరు చెప్పారు కదా, ఆమె వస్తుందంట.
మరి ఆవిడ ఎట్లా ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఏమి ఇస్తారో చూడాలి. టాస్క్లన్నీ బాగా ఆడతాడు. ఈ టాస్క్ కూడా ఇరగొట్టేసి ఆడేశాడు. లాస్ట్ మినిట్లో మదర్కి బదులుగా డాక్టర్ వస్తున్నట్టుగా మనకున్న అప్డేట్. మరి చేంజ్ అయ్యిందని. మరి మదర్ వస్తారా, ఆ డాక్టరే వస్తారా చూద్దాం. ఒకవేళ రాంగ్ అయితే తిట్టుకోకండి. నాకున్న అప్డేట్స్ మీతో వెంటనే షేర్ చేసుకోవాలని నాకు ఉత్సాహంతో చెబుతూ ఉంటా. పక్కగా అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నా. నా అప్డేట్ రాంగ్ అవ్వకూడదని కోరుకుంటున్నా. అట్లాగే భరణి గారు ఆయనకి చెప్పే కదా సంజన కోసం ఉన్న 15 నిమిషాలు కూడా ఇచ్చేస్తున్నాడంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. ఎనివే ఇతని కోసం కూడా కొడుకు వస్తున్నాడంట అబ్బాయి. ఇతనికి ప్రస్తుతానికి 13-14% ఓటింగ్తో పక్కా సేఫ్ జోన్ ఉన్నాడు. సుమన్ గారు వాళ్ళ భార్య కూడా నిన్న వెళ్తే ఫస్ట్ నుంచి మీ బాండింగ్ బాగుందండి, మీరున్నారో ధైర్యం ఉందండి అని చెప్పడం. సుమన్ శెట్టి కూడా నామినేషన్లో లేకపోవడం, తనూజ కూడా నామినేషన్లో లేకపోవడం కొద్దిగా గొప్ప ఓట్లు అయితే భరణికి అయితే షేర్ అవుతున్నాయి. సో మొత్తానికి సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక 4th ప్లేస్లో డీమోన్ పవన్ ఒక 11-12% ఓటింగ్ ఉంది. వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా, రీతుతో ఏమైనా వార్నింగ్ ఇస్తారా, దూరంగా ఉండమ్మా అంటారా, ఎందుకమ్మా ఇట్లా అంటారా, ఏమీ లేవు. చక్కగా వచ్చి కొడుకుని ఎంత ప్రేమగా చూసిందో రీతుని అంతే ప్రేమగా చూసిందో. అది తినిపించడాలు, ఆవిడేదో మీ అబ్బాయి కడగడం, నేను మీ అబ్బాయి దోమడం, నేను కడగడం, ఇవన్నీ పనులు పంచుకుంటున్నామంటే ఆవిడ కూడా నవ్వుతూ ఆ ఇన్నోసెన్స్తో బిహేవియర్తో మాట్లాడే విధానం అంతా కూడా ఖచ్చితంగా డీమోన్ కూడా ప్లస్ పాయింట్ అయ్యిద్ది. అమ్మగా లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పడం అంతా కూడా. అతడు ఎంత కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటున్నాడో వాళ్ళ అమ్మగారు కూడా అట్లాగే ఉన్నాడు. వాళ్ళ అమ్మగారి బుద్ధిలో అతడికి వచ్చే విషయం అర్థం అవుతూ ఉంది, బిహేవియర్ అంతా చూసినా సరే. సో ఇతడు కూడా ప్లస్ పాయింట్ 11% నుంచి 12%, 1% పెరుగుతూ ఉంది. మంచి ఓటింగ్గా జరుగుతుంది. ఇతడు కూడా సేఫ్ జోన్. రీతు చౌదరి కూడా నామినేషన్లో లేకపోవడంతో ఆ ఓట్లు కూడా పడుతూ ఉన్నాయి. అట్లాగే నెక్స్ట్ వన్ ఇంకెవరు, సంజన 5th ప్లేస్లో ఉంది. ఈవిడ 10-11% పెరుగుతూ ఉంది. ఇందాక వచ్చిన ప్రోమో కూడా ఆవిడ పెయిన్ ఆడియన్స్ పెయిన్గా ఫీల్ అవుతారు. ఎవరైనా సరే అంత చిన్నపిల్లల్ని కోసం అల్లాడిపోయేటప్పుడు బిగ్ బాస్ మరి ఆవిడికే నీకు ఫ్యామిలీ వీక్ లేదు ఇలా పెట్టడం వల్ల సెంటిమెంట్ పండుద్ది. ఆవిడ ఇప్పుడు అందరినీ బతిలో ఆడుకోవడానికి ఒక 5 minutes ఇవ్వండి అని చెప్పడం, ఇవన్నింటి వల్ల కూడా ఎమోషన్ పీక్స్కి వెళ్తుంది. ఇప్పుడు గ్రాఫ్ పెంచుకుంటూ పక్కాగా సేఫ్ జోన్లోకి సంజన వచ్చేస్తుంది, నో డౌట్. ఆ చిన్న పిల్ల పాప 5 నెలలు అప్పుడు విడిచిపెట్టి వచ్చింది, ఇప్పటికి ఒక 3 నెలలు అయిపోయింది, ఆల్మోస్ట్ 2 నెలలు దాటిపోయింది కదా. సో ఇది అంత నేపథ్యంలో ఆ సెంటిమెంట్ భర్త చెప్పడం ఇవంతా కూడా ఎమోషనల్గా పీక్స్కి వెళ్ళిపోతుంది. ఆవిడ గ్రాఫ్ పెంచుకుంటూ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. లక్కీగా ఒక రకంగా ఈ డేంజర్ జోన్లో ఉండే ఈ వీక్లో ఫ్యామిలీ వీక్ ఇట్లా పెట్టి ఆవిడకి ఇవ్వకపోవడం కూడా కలిసి వచ్చిందనే చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళ టీం ఏంటి, టీఆర్పీ యాంగిల్లో ఇలాంటివి చేస్తూ ఉంటారో అది ఈవిడికి కూడా వర్కౌట్ అయ్యి సేఫ్ జోన్లోకి వచ్చేస్తుంది. ఇక ఫైనల్గా దివ్య అయితే ఉంది, ఒక 7% ఉంది. 5-6 అట్లా ఉండదు, అలా మెల్లిగా 8కి వచ్చి ఫైనల్గా ఇప్పటికైతే 7% వచ్చింది. చేతిలో చెడగొట్టుకుంటుంది. ఈరోజు ఏంటంటే మనకున్న అప్డేట్ ప్రకారం నిన్న చూసాం సంచాలకురాల విషయంలో ఎట్లాగైతే ఫైర్ అనుకుని మిస్ఫైర్ అయిపోతుందో అట్లాగే వాళ్ళ అమ్మగారు వచ్చి ఫుల్ ప్లస్ అయితే ఈవిడ వల్ల మైనస్ చేసుకుందండి దివ్య. ఇప్పుడు తనూజకి భరణికి ఒక బాండ్ ఉంటుంది. ఎవరి గేమ్ అలా వాడతారు, చిన్నపిల్లలు కాదు కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నచ్చిన వాళ్ళతో ఇప్పుడు ఈవిడ క్యూట్లు అంటూ సుమన విషయంలో సుమన కోసం రాంగ్ అయినా రైట్ అయినా ఇప్పుడు ఎలా అయితే స్టాండ్ తీసుకొని నిన్న 20 minutes తీసుకోవాలి, 15 minutes అక్కడ పెట్టేస్తారని ఎలాగైతే స్టాండ్ తీసుకుని వాయిస్ తీసుకొని తను గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తాలో వాయిస్ తీసుకుంటుందో, అలాగే సుమన విషయంలో మన బాక్సులు అట్టపెట్టెలతో టవర్ కట్టేటప్పుడు కూడా వాయిస్ తీసుకుంటుంది. అట్లాగే భరణి తనకు నచ్చిన వాళ్ళతో నచ్చినట్టు ఉంటాడు. అతడి గేమ్ అది. ఈమె ఎట్లా మ్యానిపులేట్ చేద్దాం, ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటుంది. సరే ఆయన అంటే తనూజకి కాలికి ఏదో నొప్పి అయితే క్రీమ్ ఏదో పూసి కొద్దిగా మంది పెట్టినాడంటే దానివల్ల ఇప్పుడు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి పెద్ద గొడవ పెట్టుకుని డిస్కషన్ చేసుకుని బరస్ట్ అయిపోయి ఎందుకంత జలస్ ఫీల్ అయిపోవడం. ఒకప్పుడు ఆవిడ ఏదైతే అవన్నీ ఉండేవో ఈవిడ విషయంలో తనూజ జలస్ ఫీల్ ఆవిడ దూరంగా ఉండే నామినేషన్ చేసి ఎవరి గేమ్ అలా ఆడుకుందాం అన్నట్టు ఉండే. ఇప్పుడు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు ఎవరికెవరైనా ఒకరికి హెల్ప్ చేస్తారు. గత సీజన్లో అలాగైతే శ్రీరామ్ చంద్రక ఐస్ గడ్డలతో కాలి బొబ్బలు ఎక్కిపోయినట్టు అయితే ఆ మానస వాళ్ళు భుజం మీద వేసుకుని మెడికల్ రూమ్ తీసుకెళ్ళి ఎంత చూసేవాళ్ళం. అట్లా హౌస్ మేట్స్ ఆట వరకు ఆటే, కొంతవరకు ఎవరికైనా ఫిజికల్గా ఏదైనా డ్యామేజ్ అయింది ఇబ్బంది అయింది అనేటప్పుడు ఒకరికొకరు సాయంగా ఉంటారు, చేస్తారు. దాని గురించి ఈవిడ అంత జలస్ ఫీల్ అయిపోయి మరి అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఈవిడికే మైనస్, దానివల్ల గ్రాఫ్ పడిపోతుంది. ఈ వారం వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. దివ్య అయితే ప్రస్తుతానికి ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉంది. మరి వెళ్ళిపోయాక ఏం చేస్తుంది? భరణి గారు వాళ్ళకి హెల్ప్ చేయకూడదు, వీళ్ళకి హెల్ప్ చేయకూడదు అంటే ఇవి ఓటింగ్ అనాలిసిస్. మరి మీకేమనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బౌల్ ఛానల్స్లో అప్డేట్స్, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అని ఫస్ట్ మన ఛానల్లోనే వస్తాయి కనుక 2 ఛానల్స్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే జర్నలిస్ట్ ఎడిషన్ హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి.